నమస్తే. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అదేవిధంగా 10th పాస్ అయిన తర్వాత ఎలాంటి కోర్సెస్ ను ఎంచుకోవాలి, ఇంకొకటి హోటల్ మేనేజ్మెంట్ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, ఈ కాలేజ్ కు సంబంధించి ప్రత్యేకమైన ఆఫర్స్ ఏం వీళ్ళు ఇస్తున్నారు, ఈ కాలేజ్ స్పెషాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి. సో మనతో పాటు మాట్లాడడానికి ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ వైస్ ప్రిన్సిపల్ దీపిక గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎక్సెల్ జూనియర్ కాలేజ్, ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ డీన్ వినోద్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు. ముందుగా వినోద్ గారు ఏం చెప్తారు? గ్రూప్ ఆఫ్ ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లో కూడా మేము చాలా విన్నాము. లైక్ డిఫెన్స్ అకాడమీ అంటున్నారు, జూనియర్ కాలేజ్ అంటున్నారు, హోటల్ మేనేజ్మెంట్ అంటున్నారు. సో ఏంటి అసలు కాలేజెస్ కోసం ఏం చెప్తారు? మూడు ప్రత్యేకతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. యాక్చువల్లీ మా చైర్మన్ సార్ మిస్టర్ నరేష్ దూగుంట్ల సార్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, యూనిక్ కోర్సెస్ ఇవ్వాలి జనాలకి. మార్కెట్లో ఏ విధంగా అయితే రెగ్యులర్ కోర్సెస్ ఉంటాయో వాటికి యూనిక్గా ఉండాలని తను స్టార్ట్ చేశారు. మనకి ఎల్బీనగర్లో వచ్చేసి ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంటుంది, అండ్ మనకి తుర్కెంజల్లో ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ కాలేజ్ ఉంటుంది, అండ్ హైత్ నగర్లో ఎక్సెల్ ఐఐటి నీట్ అకాడమీ ఫర్ బాయ్స్, అండ్ వనస్థలిపురంలో ఎక్సెల్ ఐఐటి నీట్ అకాడమీ ఫర్ గర్ల్స్. అలా ఆల్మోస్ట్ 4 బ్రాంచెస్ మనకు ఉన్నాయి. సో మనకి ఏంటంటే లైక్ డిఫెన్స్ అకాడమీ వచ్చేసి తుర్కెంజల్, అండ్ హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ, అది వచ్చేసి కంప్లీట్గా ఎల్బీనగర్లో ఉంటుంది. సో ఈ విధంగా ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త బ్రాంచెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారనమాట సార్. ఎస్ దీపిక మ్యామ్, మాట్లాడుతూ కూడా అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలా మన సిటీలో చాలా హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. సో ఏంటి ఎక్సెల్ గ్రూప్కి సంబంధించి కూడా ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్లో ఎలాంటి స్పెషాలిటీస్ ఏంటి? అంటే జనరల్గా టీవీ ఆన్ చేయగానే మనం చూస్తుంటాం, యూజువల్గా కూడా బయట ఎక్కడైనా కూడా యాడ్స్లో పరంగా ఈ హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే ఏ కాలేజ్ని ఎంచుకోవాలి, చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో మీ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా ఏం చెప్తారు? ఏంటి స్పెషాలిటీ అంటే ఏంటంటారు? థ్యాంక్ యూ అండి. సో మా ప్రత్యేకత గురించి చెప్పాలి అని అంటే, ప్రతి ఒక్కరు వాళ్ళ కాలేజ్ గురించి వాళ్ళ కాలేజే గొప్ప అని చెప్పుకుంటారు. బట్ స్టిల్ నేను చెప్తా కొన్ని కీ పాయింట్స్. ఏ స్టూడెంట్ అయినా కూడా ఒక కాలేజ్ ఎంచుకోవాలి అని అంటే, ఆ కాలేజ్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ చూడవలసింది, జనరలీ అంటారు అంబియన్స్ చూసి చాలామంది ఇంప్రెస్ అవుతారు. అంబియన్స్తో పాటు మనకు గుడ్ ఫ్యాకల్టీస్ అని ఉండాలి. ఏ కాలేజ్కైనా బ్యాక్ బోన్ ఏంటి అని అంటే, ఫ్యాకల్టీస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కాలేజ్. సో మా కాలేజ్ బ్యాక్ బోన్ మా ఫ్యాకల్టీస్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్. ఈచ్ ఫ్యాకల్టీ హ్యాస్ అరౌండ్ 25 years of experience, and తో పాటు వీ హ్యావ్ ఫర్ ప్రతి సబ్జెక్ట్కి మా దగ్గర 3 ఫ్యాకల్టీస్ ఉంటారు. అండ్ ప్లేస్మెంట్ రికార్డ్ మా దగ్గర ప్లేస్మెంట్స్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ అండి. ఎవ్రీ స్టూడెంట్ గోస్ విత్ అన్ జాబ్ ప్లేస్మెంట్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఈవెన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. దట్ మేక్స్ ద డిఫరెన్స్. మా కాలేజ్కి వేరే కాలేజ్కి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే జూనియర్ కాలేజ్ గురించి కూడా మీరు మాట్లాడుతూ, అంటే 10th పాస్ అయిన తర్వాత జనరల్గా చాలా కాలేజెస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి చూస్తే, మనం పబ్లిసిటీ పరంగా ర్యాంకింగ్ పరంగా కూడా మాట్లాడుతూ ఒకటి రెండు చాలా చెప్తూ ఉంటుంది, పోటీ తత్వం ఉంటుంది. సో ఏంటి అంటే, అంటే మీ కాలేజ్ని ఇప్పుడు చాలా మంది ఒక 10th అయ్యాక వాళ్ళు ఒక పబ్లిక్ ఎగ్జామ్స్ రాశాక బెస్ట్ కాలేజ్కి వెళ్ళాలనుకుంటారు. ద సేమ్ టైం పేరెంట్స్ ఉంటారు, స్కూలింగ్లోనే వాళ్ళు చాలా వరకు ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ బాగుంటుంది, చాలా వాళ్ళ మధ్య కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి. సో ఏం చెప్తారు అంటే, మీ కాలేజ్కి సంబంధించి కూడా ఎట్లా ఉంటుంది, జూనియర్ కాలేజ్కి సంబంధించి అంటే స్టూడెంట్స్ ఎట్లా అట్రాక్ట్ చేసే స్పెషాలిటీస్ ఏమున్నాయి? ఎగ్జాక్ట్లీ, చాలా వరకు 10th క్లాస్ పిల్లలు 10th అయిపోగానే ఈ మధ్య బయట కాలేజ్ చూసుకున్నట్టయితే ఒక ఫోబియా అయిపోయింది. అంటే సో కాలేజ్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. సో మనకి బయట కాలేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తా. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అనేది కంప్లీట్గా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర హైత్ నగర్లో ఐఐటి నీట్ అకాడమీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంది, అండ్ డిఫెన్స్ అకాడమీ తుర్కెంజల్లో ఉంది. సో రెండిట్లో కూడా మన తుర్కెంజల్లో వచ్చేసి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీలో ఓన్లీ ఎంపీసీ గ్రూప్ ఉంటుంది, కంప్లీట్ బాయ్స్ రెసిడెన్షియల్ క్యాంపస్. సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ డిఫెన్స్ అకాడమీ అంటే నాట్ ఓన్లీ ఫర్ డిఫెన్స్, ఇప్పుడు ఏదైతే తుర్కెంజల్లో మన బ్రాంచ్ ఉందో ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ, నాట్ ఓన్లీ ఫర్ డిఫెన్స్, దానిలో ఆల్మోస్ట్ డిఫెన్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు, అండ్ రెగ్యులర్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఫ్యూచర్లో బీటెక్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా డిఫెన్స్లో జాయిన్ అవ్వచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఫర్ డిఫెన్స్ ఏమో ఇది, సో ఈ కాలేజ్లో చదివితే ఓన్లీ డిఫెన్స్ సైడ్ వెళ్తారు ఏమో అనుకుంటారు. బట్ ఇక్కడ రెగ్యులర్ ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ ఎంపీసీ మన దగ్గర ఎన్డీఏ కోర్స్ ఉంటుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఏదైతే లైక్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది, ప్యారలల్గా ఎన్డీఏ సిలబస్ కూడా నేర్పిస్తుంటాం, అండ్ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది.
సో ఇప్పుడు మీ బాబు కనుక ఇన్ కేస్ ఇప్పుడు స్కూళ్ళల్లో గ్రౌండ్స్ అలా ఉంటుంది, ఇంటర్మీడియట్కి వస్తే ఏ కాలేజ్లో కూడా మాక్సిమం గ్రౌండ్స్ ఉండవు. కాలేజ్ బిల్డింగ్స్ కూడా ఎలా ఉంటాయంటే అపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి, ఎలా ఉంటుంది తెలుసు. ఈ టైప్ ఆఫ్ కాలేజెస్లో చదివితే స్టూడెంట్స్ మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుందంటే కంప్లీట్ ఒక బాక్స్లో పెట్టి చదివిస్తున్నట్టు ఉంటుంది, కంప్లీట్గా హాస్టల్ క్లాస్ రూమ్స్. అదే డిఫెన్స్ కాలేజ్లో వేస్తే ఏంటి అంటే మన దగ్గర ఎలా ఉంటుందంటే షెడ్యూల్, అన్ని కాలేజెస్లో మార్నింగ్ 5 o'clock లేపి చదివిస్తారు. బట్ మా దగ్గర మేము కూడా 5 o'clock లేపుతాం, కాకపోతే 5 o'clock లేపి 1 hour గేమ్స్ ఆడిపిస్తాం. అదే డిఫరెన్స్. అండ్ అన్ని కాలేజెస్లో మార్నింగ్ స్టడీ అవర్ అవుతే మన దగ్గర గేమ్స్ ఉంటుంది. అండ్ ఆ ఈవినింగ్ వచ్చేసి 5 to 6 మళ్ళీ 1 hour బ్రేక్ ఉంటుంది. ఈవినింగ్ బ్రేక్లో జిమ్ ఉంటుంది కాలేజ్లో మన దగ్గర. అండ్ ఆఫ్టర్నూన్ టైం ప్రతి కాలేజ్లో లంచ్ అయిపోగానే మళ్ళీ ఇమీడియట్గా స్టడీ అవర్ స్టార్ట్ చేస్తారు. బట్ మన దగ్గర లంచ్ అయిపోగానే మేము 1 hour రెస్ట్ ఇస్తాం అన్ని బ్రాంచెస్లో, లైక్ గర్ల్స్ క్యాంపస్లో కావచ్చు, హైత్ నగర్ ఐఐటి క్యాంపస్లో కావచ్చు, అండ్ డిఫెన్స్లో కావచ్చు. లంచ్ తర్వాత 1 hour రెస్ట్ ఇస్తాం, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో లంచ్ చేసుకున్న తర్వాత ఒక 1 hour రెస్ట్ ఇస్తే స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, అంటే కొంచెం ఫ్రెష్ మూడ్లో లేసి మళ్ళీ చదవడం స్టార్ట్ చేయగలుగుతారు. ఇలా లంచ్ తర్వాత 1 hour రెస్ట్ ఇస్తాం. అండ్ 5 o'clock to 6 o'clock బ్రేక్ ఉంటుంది. ఈ బ్రేక్లో కాలేజ్లో జిమ్ ఉంటుంది డిఫెన్స్లో. అండ్ మళ్ళీ బాయ్స్ క్యాంపస్లో గర్ల్స్ క్యాంపస్లో హైత్ నగర్ బాయ్స్ క్యాంపస్ అండ్ గర్ల్స్ క్యాంపస్లో మాత్రం ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తాం 5 to 6 బ్రేక్లో. ఎస్ దీపిక మ్యామ్, అంటే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇప్పుడు సరే నేను హోటల్ మేనేజ్మెంట్ చదవాలి అనుకుంటున్నాను, సో ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? అండ్ కోర్సెస్కి సంబంధించి కూడా మనకి జనరల్గా ఇప్పుడు బైపీసీ ఎంపీసీ అట్లా కొన్ని వాటి గురించి అయితే కొంత నాలెడ్జ్ ఉంటుంది, బట్ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చినప్పుడు అసలు ఏం కోర్సెస్ ఉంటాయి అక్కడ అనేది మాత్రం చాలా వరకు పీపుల్కి ఒక ఐడియా ఉండదు. యాక్చువల్లీ చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ గురించి అవగాహన లేదండి. ఎందుకనంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఈవెన్ నా చైల్డ్హుడ్ నుంచి చదవాలి అని అంటే 10th వరకు చదవండి, 10th తర్వాత ఎంపీసీ తీసుకోండి, బైపీసీ తీసుకోండి, సిఈసీ తర్వాత బీఏ బీకామ్ లేదంటే ఇంజనీరింగ్ డాక్టర్, అంతవరకే లిమిట్ ఉంది. కానీ అది దానికి మించిన ఇది హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అన్నది ఉంటుందండి. ఇది డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి హోటల్ మేనేజ్మెంట్లోనే. సో ఫస్ట్ స్టార్టప్ we have a 3 years degree in hotel management affiliated to Osmania University. దీన్ని మేము BHMCT అని అంటాం. BA BCom లాగా ఇది కూడా ఒక కోర్స్ అనమాట. BHMCT affiliated to Osmania University. ఎలాగ డిగ్రీ 3 years ప్రోగ్రామ్ ఉంటుందో ఇది కూడా 3 years అన్నది డిగ్రీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2 semesters అన్నది ఉంటుంది. తో పాటు దిస్ ఇస్ ఓన్లీ ఇది ఏంటి అని అంటే ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్కి ఈ డిగ్రీ ఎలిజిబిలిటీ అన్నది ఉంటుంది. అలాగా తర్వాత ఇంటర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ లైఫ్ కెరియర్ అక్కడతో ఆగిపోయిందా అనకుండా వీ హ్యావ్ అ 1.5 year డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనమాట. ఇది చేసిన వాళ్ళకి 1.5 year అని అంటే 1 year కాలేజ్లో క్లాసెస్ ఉంటాయి. 6 months రెప్యూటెడ్ ది బెస్ట్ హోటల్స్లో మేము ట్రైనింగ్ అన్నది వాళ్ళకి ఇప్పించి 100% వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాం అనమాట. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఆల్సో, లైక్ 2+3 5 years ప్రోగ్రామ్ అన్నది ఉంటుంది. అండ్ చిన్నగా షార్ట్ టర్మ్ క్రాఫ్ట్ కోర్సెస్ కూడా ఉంటాయి. స్టూడెంట్స్ ఎవరైనా తొందరగా సెటిల్ అవ్వాలి అని అంటే షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ కోర్సెస్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ వేర్ స్టూడెంట్స్ వచ్చేసి పర్సూ చేసి బెస్ట్ జాబ్స్ అన్నది తీసుకోవాలి. దే కెన్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్ విత్ ద గుడ్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నమాట. ఎస్, నవ్వే డేస్ లో కూడా చాలా మంది ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ కోర్సెస్ కంటే కూడా బీటెక్ వైపు వెళ్ళిపోతే బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదొక స్టేటస్ సింబల్ లాగా పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా మా అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు, ఈ కాలేజెస్లో మేము ఇంజనీరింగ్ చదివిస్తున్నాము, నెక్స్ట్ వాడు ఎంఎస్కి అక్కడికి వెళ్ళబోతున్నాడు, ఇక్కడికి వెళ్ళబోతు చాలా వరకు కూడా స్టేటస్ పేరెంట్స్ కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో డిగ్రీ కాలేజెస్కి సంబంధించి కూడా ఏ గ్రూప్స్ తీసుకుంటే వీళ్ళ భవిష్యత్తుకు బాగుంటుంది. సో డిగ్రీలో కూడా చాలా కోర్సెస్ మనం చూస్తున్నాము. ఐ మీన్ ఇంటర్మీడియట్లో కూడా, అండ్ డిగ్రీ అని ఎందుకని ఇంటర్మీడియట్ నుంచి కూడా అంటే ఎంపీసీ బైపీసీ సిఈసీ చాలా కోర్సెస్ ఉన్నాయి. దీన్ని బట్టి అక్కడ టర్న్ అవుతుంది, అటు డిగ్రీకి వెళ్ళాలా అటు బీటెక్కి వెళ్ళాలా. ఎందుకంటే చాలా వరకు ఇక్కడే ఉంటుంది, మంచి మార్కులు రాకపోతే మనకి ఇంటర్మీడియట్లో పేరెంట్స్ కూడా ఎందుకు వీళ్ళకి అంత ఎఫోర్డ్ చేయటం అని ఆలోచించి వాళ్ళని డిగ్రీ వైపు వెళ్ళిస్తారు. లేదా మంచిగా మన ఇంటర్మీడియట్ నుంచి మంచిగా చదివి మంచి ర్యాంకింగ్ స్కోర్ చేసి లైక్ ఎంసెట్కి చేయాలి, ఇంకొకటి ట్రిపుల్ ఐటీ ఇట్లా చేయాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు బీటెక్ వైపు వెళ్ళిపోతారు. సో ఏంటి మంచి ఇంటర్మీడియట్ లో కోర్సెస్ అంటే ఏవి తీసుకుంటే ఫ్యూచర్ పిల్లలకి బాగుంటుంది అంటారు? ఎస్ అండి, మీరు అడిగినట్టు మీరు చెప్పినట్టు లైక్ పేరెంట్స్ ప్రెస్టేజ్ కోసం చాలా మంది పిల్లల్ని సాక్రిఫైస్ అంటే పిల్లల్ని ప్రెజర్ చేస్తున్నారు పేరెంట్స్ ప్రెస్టేజ్ కోసం. మీరు చూసుకున్నట్టయితే 10th క్లాస్లో ప్రతి పేరెంట్ పిల్లలతోనే ఒకటే చెప్తారు, అరే 1 year కష్టపడరా చాలు, ఓన్లీ 1 year కష్టపడి నీ లైఫ్ సెటిల్ అంటారు. సరే అని కష్టపడి చదువుతాడు, ఇంటర్మీడియట్కి వెళ్తాడు, వెళ్ళగానే అరే ఒక 2 years చదువు బేటా నీ లైఫ్ సెటిల్ రా, ఓన్లీ 2 years కష్టపడు ప్లీజ్ అంటారు. మళ్ళీ 2 years కష్టపడి చదువుతారు,
తర్వాత మళ్ళీ బీటెక్లో జాయిన్ చేస్తారు. బెటర్ ఈ 4 years చదువు బెటర్, నీ లైఫ్ సెటిల్ అంటారు. ఇలా లైఫ్ టైం వాళ్ళకి ఇన్ కేస్ బీటెక్ అయిపోగానే జాబ్ చేయ బెటర్ అంటారు. తర్వాత మ్యారేజ్ చేసుకో బెటర్, లైఫ్ సెటిల్ అని ఇలా పేరెంట్స్ ప్రతి దానికి కూడా స్టూడెంట్స్కి ప్రెజర్ చేయడమే ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆ స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటి, సో స్టూడెంట్ దేనికి లైక్ ఇష్టపడుతున్నాడు దాన్ని తెలుసుకొని ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోగానే చాలా వరకు ఐఐటి తీసుకోమని చెప్తారు. ఈవెన్ కొంతమంది ఐఐటి చేసుకోగలుగుతారు. లైక్ ఇప్పుడు మన కాలేజ్ ఉంది, మన దగ్గర ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన దగ్గర డిఫెన్స్ అకాడమీ ఉంది, ఐఐటి అకాడమీ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే చాలామంది స్టూడెంట్స్ ఇష్టంతోనే డిఫెన్స్లో జాయిన్ అవుతారు. బట్ పేరెంట్స్ ప్రెజర్కి నీకు డిఫెన్స్ వద్దు అని చెప్పి తీసుకెళ్ళి ఐఐటీలో జాయిన్ చేస్తారు కొందరిని. సో నేను ఒక 1-2 months తర్వాత మా స్టూడెంట్స్ని, ఐఐటి స్టూడెంట్స్ని కావచ్చు, డిఫెన్స్ స్టూడెంట్స్ని కావచ్చు, నేను ఏం చేస్తానంటే పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతాను. అయినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ చెప్తారు, సార్ నన్ను బలవంతంగా ఐఐటీలో జాయిన్ చేశారు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను స్పోర్ట్స్ స్టూడెంట్స్ని సార్, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, సో ఈ విధంగా నేను చదవలేకపోతున్నా అంటారు. అలాంటి స్టూడెంట్స్ని నేనేం చేస్తానంటే పర్సనల్గా పేరెంట్స్కి పిలిపించేసి, సార్ మీ స్టూడెంట్ సఫర్ అవుతున్నారు, సో బెటర్ మన డిఫెన్స్ క్యాంపస్కి షిఫ్ట్ చేద్దాం, మన దగ్గర డిఫెన్స్ క్యాంపస్ ఉంది, ఆబ్వియస్లీ నేను షిఫ్ట్ చేస్తాను. కొంతమంది డిఫెన్స్ స్టూడెంట్స్, సార్ నేను స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ లేదు, నేను స్పోర్ట్స్లో ఆడలేకపోతున్నాను, నాకు కొంచెం టఫ్గా ఉంది, సో డిఫెన్స్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ మా పేరెంట్స్ వేశారు, సో నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు ఐఐటి సీట్ కొట్టాలనుకుంటారు. అలాంటి వల్ల నేను హ్యాపీగా తీసుకెళ్ళి ఐఐటి బ్రాంచ్లో షిఫ్ట్ చేస్తాను. అలా మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ బైపీసీ ఉంది, ఎంపీసీ ఉంది, ప్లస్ డిఫెన్స్ ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ స్పోర్ట్స్లో యాక్టివ్ ఉన్నారో వాళ్ళకి డిఫెన్స్ క్యాంపస్ ఉంది. సో ఎవరైతే లేదు సార్ నేను లైక్ డిఫెన్స్ లైక్ మెడిసిన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే నేను ఐఐటి సైడ్ వెళ్ళాలనుకుంటున్నా అనుకున్న వాళ్ళకి ఐఐటి ఫోకస్ చేపిస్తాం. అన్న ఆప్షన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. అండ్ బెస్ట్ ఆప్షన్ నేను స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ మీ బాబు కనుక మెడిసిన్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, మెడిసిన్ అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అని, మనుషులు బతుకున్న రోజులు మెడిసిన్ ఫీల్డ్ అని, మెడికల్ ఫీల్డ్ అనేది ఎప్పటికీ బతుక ఉంటుంది. సో అదనేది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్యలో మనం చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత జాబ్స్ అనేది తగ్గినాయి. ఈవెన్ రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే ఫోర్డ్ కంపెనీ CEO కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన పాయింట్ ఏంటంటే వైట్ కలర్ జాబ్స్ అనేది కూడా వితిన్ 5 yearsలో పోతున్నాయని. సో కాకపోతే నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్ టాలెంటెడ్ అయ్యి ఉంటాయి. లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా బీటెక్లో, ఐఐటీస్లో అదొక కోర్సెస్ వచ్చేసాయి ఆల్రెడీ. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మన దగ్గర ఎవ్రీ ఇయర్ మన దగ్గర ఎక్సెల్ ఐఐటి నీట్ అకాడమీ నుండి ఎవ్రీ ఇయర్ ఈజీగా ఒక 10 ఐఐటి సీట్స్ వస్తాయండి. ఐఐటి కాలేజ్లో ఎవరైతే సీట్ సంపాదించుకుంటారో వాళ్ళ లైఫ్ సెటిల్ ఖచ్చితంగా. సో ఎవరైతే బయట కొంచెం నెగిటివ్ టాక్ కూడా ఉంటుంది, బీటెక్ చేస్తే జాబ్స్ రావు అన్నట్టు ఫీల్ ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది అంటే బీటెక్లో జాయిన్ అయిన తర్వాత యావరేజ్గా చదువుకుంటూ వెళ్ళి బ్యాక్లాగ్స్ పడుకుంటున్న స్టూడెంట్స్కి అయితే ఆబ్వియస్లీ ఈవెన్ ఎవరైనా కూడా సేమ్ థింగ్. అప్పుడు ఆ టైంలో ఎవరేం చేయలేరు. ఖచ్చితంగా జాబ్స్ రావాలంటే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, మార్క్స్ మీద కాదు. ఈవెన్ బీటెక్లో 90% ఎబోవ్ వచ్చి ఖాళీగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ అదే బీటెక్ చదివి 50%, 60% మార్క్స్ వచ్చి టాప్ కంపెనీస్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్. అదే అంటున్నా. సో అలాంటి స్కిల్స్ ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ నేర్పేది, ఎంతసేపు చదువు మీద ఫోకస్ చేయడం మాత్రం ఉంటుంది. బట్ ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో అలాంగ్ విత్ ఎడ్యుకేషన్తో పాటు మేము ఎవ్రీ 15 daysకి ఒకసారి పర్సనల్ డెవలప్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఎవ్రీ 15 daysకి. ప్రతి ఈవెన్ బైపీసీ స్టూడెంట్స్ కావచ్చు, ఈవెన్ ఎంపీసీ స్టూడెంట్స్ కావచ్చు. అవే ఇప్పుడు మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సర్టిఫికేట్స్ లో మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది కాదు, లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. ఒక కంపెనీకి వెళ్ళాక ఎవరు కలీగ్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మీ కాలేజెస్ లో చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తే చాలా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. మా కాలేజ్లో చదివిన స్టూడెంట్ లైఫ్లో సెటిల్ అవుతాడో లేదో నేను గ్యారంటీ ఇవ్వను. కాకపోతే ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మా కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా బతకగలుగుతాడు. We make them very strong. డెఫినెట్ గా అదే కావాలి కదా. ఆబ్వియస్లీ. ఎస్, ఇందాక మేడం మాట్లాడుతూ కూడా అంటే బిహెచ్ఎంసీకి సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఫ్యూచర్కి సంబంధించి కూడా ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఇంకొకటి, హోటల్ మేనేజ్మెంట్ అనగానే హోటల్లోనే పని చేస్తారా, వీళ్ళు చెప్సే అవుతారా, చాలా వరకు తెలీదు. ఈవెన్ ఆల్సో నిజంగా వీళ్ళు చేసే జాబ్ ఏంటి అనేది తెలీదు. చాలా వరకు కూడా హోటల్లోనే జాబ్ వస్తుందేమో అనుకుంటారు. బట్ వీళ్ళకి వేరే ఎక్కడెక్కడ కూడా ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా?
వెరీ నైస్ క్వశ్చన్ అండి. జనరల్గా మనకు ఉన్నది అందరికీ, జనరల్గా నాకే అని కాదు, ప్రతి పేరెంట్కి ఈ జనరేషన్లో దే థింక్ హోటల్ మేనేజ్మెంట్ అంటే కుకింగ్ అండ్ సర్వింగ్. ఇట్స్ బియాండ్ కుకింగ్ అండ్ సర్వీస్. అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిన స్టూడెంట్ బిహెచ్ఎంసిటీ అని అన్నారు కదా మీరు, దట్ ఈస్ కాల్డ్ ద బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనమాట. ఇది 3 years ప్రోగ్రామ్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఇది చేసిన తర్వాత ఇదేంటి, ఇది డిగ్రీనేనా అని అంటారు చాలా మంది. నో, ఇట్ ఈస్ డిగ్రీ ఓన్లీ, ఇట్స్ నాట్ ఎనీథింగ్. ఇది చేసి మళ్ళీ డిగ్రీ చేయాలి అనే అవసరం ఉండదు, ఇది డిగ్రీనే. ఇది చేసిన తర్వాత ఓన్లీ కుకింగ్ జాబ్స్ చేస్తామా, కుకింగ్ అండ్ సర్వింగా కాదు. దే ఆర్ ద సో మెనీ స్టూడెంట్స్ హు ఆర్ సెటిల్డ్ ఇన్ కార్పొరేట్స్. నా కెరియర్లోనే నేను నా స్టూడెంట్స్ని చాలా మందికి ప్లేస్మెంట్స్ చేశాను. నాట్ ఓన్లీ ఇన్ ద హోటల్స్, వీ టార్గెట్ ద స్టూడెంట్స్ ఇన్ కార్పొరేట్ కంపెనీస్ ఆల్సో, లైక్ కాగ్నిజెంట్. వన్ ఆఫ్ ద రీసెంట్గా ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టాడు, మేడం థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ కాగ్నిజెంట్ డ్రాయింగ్ అరౌండ్ 40,000 rupees per month మేడం అనేసి. జస్ట్ 10th పాస్ అయ్యి మా దగ్గర 1 year డిప్లొమా చేసిన స్టూడెంట్ అంతే. సో దెర్ ఆర్ ద అదర్ ఆపర్చునిటీస్. వీ హ్యావ్ అ కోవర్కింగ్ స్పేసెస్, వీ సెండ్ ద స్టూడెంట్స్ ఫర్ ద కోవర్కింగ్ స్పేసెస్ ఆల్సో జాబ్స్కి. దే ఆర్ డూయింగ్ వెల్, వాళ్ళు చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు కోవర్కింగ్ స్పేసెస్. అంటే మేము హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఓన్లీ కుకింగ్ అండ్ సర్వింగ్ కాకుండా వీ డూ బియాండ్ దట్. జాబ్ ప్లేస్మెంట్స్ కూడా నాట్ ఓన్లీ ఇన్ ద హోటల్స్, వీ ప్లేస్ ద స్టూడెంట్స్ బియాండ్ ద హోటల్స్ అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ హోటల్ మేనేజ్మెంట్. అదొక డిగ్రీ, యాక్చువల్లీ అఫిలియేటెడ్ డిగ్రీ. చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ అనేది జస్ట్ ఒక కోర్స్ ఏమో జాబ్స్ కి అనుకుంటారు, బట్ ఇది మళ్ళీ డిగ్రీ చేయాలన్నా మేడం మేమని చాలా మంది అడుగుతారు మనకు వచ్చిన వాళ్ళ క్వశ్చన్. నో, మళ్ళీ డిగ్రీ చేయనక్కర్లేదు. దిస్ ఇస్ డిగ్రీ, 3 years డిగ్రీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. హైయర్ ఎడ్యుకేషన్స్ కి, గ్రూప్స్ కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇందాక సార్ మాట్లాడుతూ కూడా చాలా వరకు ఇప్పుడు మనకి ఈ మార్కెట్ బయట చూసుకున్న మార్కెట్లో కూడా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ మార్కెట్కి సంబంధించి చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇందాక మీరు చెప్తున్నప్పుడు కూడా మేము మా స్టూడెంట్స్కి స్ట్రెస్ ఫ్రీ లైఫ్తో పాటు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉంటుంది. క్యాంపస్ గురించి కూడా మీరు మాట్లాడుతూ కూడా మేడం ఇందాక అంటే మనకి వేరే కాలేజెస్ నుంచి క్యాంపసెస్ వస్తాయి హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి మీ దగ్గరికి వస్తా. బిఫోర్ దట్ అంటే మనకి వన్స్ ఒక్కసారి ఇంటర్మీడియట్ అయిపోయినాక అంటే వాళ్ళ కెరియర్ ఎంచుకునే విధంగా వాళ్ళకి అక్కడే మీరు గైడ్ చేస్తారు. ఎస్ అండి. ఇప్పుడు మనకి డిఫెన్స్ అకాడమీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. డిఫెన్స్లో ఇంటర్మీడియట్ అయిపోగానే డైరెక్ట్ జాబ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్. ఈ జాబ్స్ అన్నిటికీ మేము 10th అయిపోగానే 2 years అలాంగ్ విత్ రెగ్యులర్ ఇంటర్మీడియట్తో పాటు ట్రైనింగ్ ఇస్తుంటాం, ప్లస్ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ కూడా జరుగుతుంది. అంటే రిటర్న్ టెస్ట్ అవుతుంది అండ్ ఫిజికల్గా ప్రిపరేషన్ కూడా ఉంటుంది. సో ఇంటర్మీడియట్ అయిపోగానే ఎవరైతే లైక్ 16.5, 17.5కి జాబ్స్ నోటిఫికేషన్స్ పడతాయి, డిఫెన్స్ జాబ్ నోటిఫికేషన్స్. సో మన స్టూడెంట్స్ 16.5, 17.5 అంటే లైక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోగానే నోటిఫికేషన్స్కి రెడీగా ఉండాలి. సో ఆ విధంగా 2 years మేము రిటర్న్ టెస్ట్ అవుతుంది, ప్రిపరేషన్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా అవుతుంది. సో ఇంటర్ అయిపోగానే నోటిఫికేషన్స్ పడగానే ఇమీడియట్గా స్టూడెంట్స్ లైక్ డిఫెన్స్ జాబ్స్కి డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఈవెన్ ఎవ్రీ ఇయర్ మన దగ్గర మన డిఫెన్స్ క్యాంపస్ నుండి వరస్ట్ కేసులో 15 అబోవ్ జాబ్స్ ఉంటాయి వరస్ట్ కేసులో. అంటే చాలామంది స్టూడెంట్స్ కొంతమంది నావిక్ సెలెక్ట్ అయ్యారు, కొంతమందికి ఎయిర్ ఫోర్స్కి సెలెక్ట్ అయ్యారు, కొంతమంది ఎన్డీఏ రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యారు, అండ్ కొంతమంది అగ్నివీర్ సైడ్ ఇలా ఆల్మోస్ట్ డిఫెన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఈవెన్ ఇన్ కేస్ డిఫెన్స్ సైడ్ వెళ్ళలేకపోయినా కూడా వాళ్ళకి ఇంకో ఆపర్చునిటీ ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్, కానిస్టేబుల్ జాబ్స్కి అయితే చాలా డెడ్ ఈజీగా క్వాలిఫై అవుతారండి ఎవరైతే డిఫెన్స్ కాలేజ్లో. తెలంగాణలో చాలా మంది స్టూడెంట్స్ దే వుడ్ లైక్ టు గో ఇన్ పోలీస్. అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో డిగ్రీ తర్వాత ఏదైతే ఎస్ఐ ఎగ్జామ్స్ పడుతుందో వాటికి కూడా ఇప్పటి నుండే ప్రిపరేషన్ అవుతుంది. సో ఎవరైతే లైక్ డిఫెన్స్ సెక్టార్ సైడ్ వెళ్దాం అనుకుంటారో బెస్ట్ ఆప్షన్ లైఫ్లో తొందరగా సెటిల్ అయ్యే ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది డిఫెన్స్ అండి, ఇంటర్మీడియట్ అయిపోగానే. అండ్ ఇండియా మొత్తంలోనే ఏదైతే గవర్నమెంట్ జాబ్స్కి ఆఫ్టర్ 2025 తర్వాత ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కొడతారో వాళ్ళకి పెన్షన్స్ రావండి రిటైర్ అయిన తర్వాత. బట్ ఇండియా మొత్తంలో పెన్షన్ ఇచ్చే ఒకే ఒక ఇండస్ట్రీ, ఒకే ఒక జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ డిఫెన్స్ వాళ్ళకి రిటైర్ అయిపోయిన తర్వాత. ఇండియన్ డిఫెన్స్ అంటే డిఫెన్స్ లో జాబ్ చేసే వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళ పంక్చువాలిటీ కానీ అంత చిన్న అంటే నేను ఎందుకు చెప్తాను, నేను చాలా వరకు కొంతమంది చూసినప్పుడు వాళ్ళని చూస్తే నార్మల్ పర్సన్స్ వేరేలా ఉంటారు, వాళ్ళకి వాళ్ళు ట్రైన్ అయిన విధానం కూడా వేరు. ట్రైన్ అయిన విధానం అంటే అక్కడ కరెక్ట్ టీచర్స్ ఉండాలి. సో ఎట్లా మీకు సంబంధించి కూడా ఎంత అనుభవజ్ఞులైన టీచర్స్ ఉన్నారు, వాళ్ళని ట్రైన్అప్ చేస్తున్నారు? మన దగ్గర రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్ దిలీప్ సార్ ఉంటారు, తను కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాంపస్లోనే ఉంటారు. మన దగ్గర డిసిప్లిన్ పరంగా అయితే బెస్ట్ అండి.
ఎవ్రీ 15 డేస్కి బార్బర్ వస్తారు, అందరికి ఆర్మీ కటింగ్ చేయించుకొని ఉండాలి, అది ఒక రూల్. అండ్ డైలీ మార్నింగ్ 8:30కి ఫాలోయిన్ ఉంటుంది. ఫాలోయిన్లో ఎవరైతే లైక్ ఎన్సీసీ ఆఫీసర్స్, ఫిజికల్ ట్రైనర్స్, రిటైర్డ్ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ మేజర్ చెప్పాను కదా, వీళ్ళందరూ డైలీ మార్నింగ్ 8:30కి ఫాలోయిన్లో అందరూ యూనిఫామ్ వేసుకున్నారా లేదా, వాళ్ళ గ్రూమింగ్ ఎలా ఉంది, షూస్ వేసుకున్నారా లేదా, ఈవెన్ షూస్కి పాలిష్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అటెండెన్స్ తీసుకొని క్లాసెస్కి పంపిస్తారు. ఈ టైప్ ఆఫ్ డిసిప్లిన్ రూల్స్ క్యాంపస్లో ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. నేను అందుకే చెప్తున్నా, మీ బాబుని రెగ్యులర్ ఇంటర్మీడియట్ కాలేజ్లో బదులు డిఫెన్స్ కాలేజ్లో జాయిన్ చేయండి. ఈవెన్ డిఫెన్స్ వెళ్తారా సెకండరీ, బట్ డిఫెన్స్ కాలేజ్లో జాయిన్ చేసిన తర్వాత విత్ ఇన్ 6 monthsకి మీ బాబు పర్ఫార్మెన్స్ కానీ మీ బాబు బిహేవియర్ కానీ ఏ విధంగా మారుతుందో మీరే చూడొచ్చు. ఆ విధంగా ఉంటుంది. నాట్ ఓన్లీ డిఫెన్స్ క్యాంపస్, ఇప్పుడు నేను ఐఐటి క్యాంపస్ అని చెప్పాను, ఈవెన్ ఐఐటి క్యాంపస్లో కూడా సేమ్ ఇదే విధంగా రూల్స్ ఉంటాయి. మేడం, ఇందాక హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎట్లా ఉంటాయి, మనకి కాలేజెస్ సార్ మాట్లాడుతూ కూడా అకాడమీలో, డిఫెన్స్ అకాడమీలో వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తు గురించి బాగుంటుంది అన్నారు. ఇందాక మీరు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసి కొంత జాబ్స్, అంటే మీ కాలేజెస్కి వచ్చి క్యాంపస్ రిక్రూట్ చేసుకుంటారా? ఎస్ అండి, ఖచ్చితంగా. అంటే డిప్లొమా స్టూడెంట్స్కి కానీ డిగ్రీ స్టూడెంట్స్కి అయితే ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్లో మాకు అన్ని హోటల్స్ నుంచి వీ హ్యావ్ అ టాప్ హోటల్స్ అనమాట. లైక్ హయత్ కావచ్చు, మ్యారియట్ కావచ్చు, ట్రైడెంట్ హోటల్స్, దీస్ ఆర్ ఆల్ సో మెనీ టాప్ హోటల్స్. వాళ్ళు స్వయంగా మా కాలేజ్కి వచ్చి రిక్రూట్మెంట్ అన్నది చేసుకుంటారండి. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అన్నది జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్, ఎందుకంటే దాదాపుగా హోటల్ మేనేజ్మెంట్కి వచ్చే ప్రతి స్టూడెంట్కి ఒక అంబిషన్ ఏంటి అని అంటే వీ హ్యావ్ టు గో అబ్రాడ్. సో మా దగ్గర ప్లేస్మెంట్స్ ఏంటి, నాట్ ఓన్లీ వీ టార్గెట్ ఇండియన్ హోటల్స్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, బట్ వీ టార్గెట్ ఇన్ ద ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్. లైక్ మా దగ్గర ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ యుఎస్, యూకే అండ్ ఈవెన్ న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు. సింగపూర్లో కూడా మా స్టూడెంట్స్ వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ our college is spread all over world. Our students are working not only in India, but they are working in all over the world. Placements అయితే ఇలా ఉంటుందండి. ఎనీ స్టూడెంట్ వెదర్ దే ఆప్ట్ ఫర్ అ డిప్లొమా ఆర్ అ డిగ్రీ, ఎస్పెషల్లీ డిగ్రీ స్టూడెంట్స్కి ఎక్కువగా అబ్రాడ్ వెళ్ళే ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగని డిప్లొమాకి ఉండదు అని కాదు, కానీ డిప్లొమా స్టూడెంట్స్కి కూడా ఉంటాయి. నాట్ ఆల్ ద ప్రిఫరబుల్లీ నాట్ ఆల్ ద కంట్రీస్, బట్ వాళ్ళకి కొన్ని కంట్రీస్కి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ అన్నది ఉంటుంది. సో దట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంచెం ఎక్కువగా సంపాదించుకొని బ్యాకప్ పెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చి దే కెన్ సెటిల్ డౌన్ ఇన్ ఇండియా. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. తొందరగా సెటిల్ అవ్వాలి అని అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఇస్ ద హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. ఇప్పుడు చాలా వరకు పేరెంట్స్లో కూడా డిగ్రీ చేశాక మా పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా అన్న ఒక డౌట్ చాలా వరకు ఉంటుంది. సో ఏం చెప్తారు పేరెంట్స్కి, అంటే మీ వాల్యుబుల్ సజెషన్ అంటే ఏం చెప్తారు? అంటే చాలా మంది పేరెంట్స్ మైండ్ సెట్లో ఇప్పటికీ ఇంకా స్టిల్ ఐకాన్. సో మెనీ పేరెంట్స్ కదా, వాళ్ళ మైండ్ సెట్లో హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ ఏం చేస్తావు అనేసి. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీలోనే జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే జనరల్ డిగ్రీస్ చేస్తే మళ్ళీ వాళ్ళ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్ళాలి, అప్రోచ్ అవ్వాలి, అప్లికేషన్ పెట్టాలి, వాళ్ళ జాబ్స్ అవ్వాలి. మాది అలా కాదు కదా. మా ప్రామిస్ ఏంటి టు ద స్టూడెంట్స్ ఏంటి అని అంటే, మేము డిగ్రీ మీ చేతిలోకి ఇచ్చి ప్లేస్మెంట్ విత్ అపాయింట్మెంట్ లెటర్తో మిమ్మల్ని బయటికి అన్నది పంపిస్తాం అనమాట. సో అది అన్ని డిగ్రీస్లో సాధ్యం కాదు. నాట్ ఆల్ ద డిగ్రీస్ ఆర్, అన్ని డిగ్రీస్ వల్ల ఇలాంటి ఆపర్చునిటీ అన్నది రాదు. సో వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. స్టూడెంట్స్ అన్న వాళ్ళు విత్ అపాయింట్మెంట్ లెటర్ మా కాలేజ్ నుంచి బయటికి వెళ్తారు. డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, డిగ్రీతో పాటు ఆఫర్ లెటర్తో సహా వాళ్ళు బయటికి వెళ్తారు. దట్స్ ద డిఫరెన్స్. సార్, అంటే మామూలుగా కాలేజ్ అనగానే ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, పిల్లలకి సంబంధించి కూడా 1 by 1 క్లాసెస్ అంటే ఉంటాయి. మీరు మీ కాలేజ్తో పాటు మీ హాస్టల్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము అన్నారు. అంటే డిఫెన్స్ అకాడమీకి సంబంధించి కూడా బయట వాళ్ళు వచ్చి మీ దగ్గర చదువుకోవాలంటే హాస్టల్ ఎంత బాగుంటుంది, ఫుడ్ వైజ్గా కానీ క్యాంపస్లో కానీ ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్కి దూరంగా వదిలి ఇక్కడ పిల్లలు వచ్చి చదువుకోవాలి. సో వాళ్ళు ఇంకా జస్ట్ టీనేజర్సే కాబట్టి వాళ్ళకంత ఇది ఉంది, బట్ ఎంత ఫ్రెండ్లీగా టీచర్స్ అసోసియేషన్ వాళ్ళతో ఉంటుంది. మెయిన్గా స్టూడెంట్ హ్యాపీగా ఇంట్లో ఉన్న కంఫర్ట్ ఇక్కడ ఉండాలి అంటే వాళ్ళకి మెయిన్ రీజన్ స్టూడెంట్ సఫర్ అయ్యేది ఎక్కడ అంటే షెడ్యూల్స్ అండి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ కాలేజ్ షెడ్యూల్ చూసుకున్నా మార్నింగ్ 5 o'clock టు నైట్ 10 o'clock నాన్ స్టాప్ స్టడీస్, ఇంక్లూడింగ్ సండేస్, ఇంక్లూడింగ్ ఫెస్టివల్స్ క్లాసెస్ జరుగుతాయి, స్టడీ అవర్స్ అవుతాయి. బట్ మన దగ్గర అలా కాదండి. మన దగ్గర క్లాసెస్ స్టార్ట్ అయ్యేది అన్ని బ్రాంచెస్లో 8 o'clock. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ క్యాంపస్లో మేము స్టూడెంట్స్ని మార్నింగ్ 6కి లేపుతాం, 8 o'clock వరకు ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి 8 o'clockకి క్లాస్ రూమ్లో కూర్చుంటారు. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 12:30 టు 1 o'clock వరకు బ్రేక్ ఉంటుంది, 1.5 hour.
మళ్ళీ 1 o'clock 2 o'clock టు మళ్ళీ 5 o'clock క్లాసెస్, మళ్ళీ ఈవినింగ్ 5 to 6 మళ్ళీ 1 hour బ్రేక్ ఉంటుంది. అండ్ 6 to 9:30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. ఇది ఐఐటి క్యాంపస్లో గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. డిఫెన్స్ క్యాంపస్లో మార్నింగ్ 5కి లేపుతాం, కాకపోతే మన దగ్గర స్టడీ అవర్స్ బదులు గ్రౌండ్ ఉంటుంది. అండ్ 8:30కి స్టార్ట్ అవుతుంది క్లాసెస్. అండ్ ఆఫ్టర్నూన్ సేమ్ థింగ్ 12:30 to 2 వరకు బ్రేక్ ఉంటుంది. అండ్ 2 to 5 క్లాసెస్ అగైన్. అండ్ 5 to 6 ఈవినింగ్ జిమ్ ఉంటుంది. డిఫెన్స్ క్యాంపస్లో జిమ్ ఉంది. 5 to 6 జిమ్ ఉంటుంది. అండ్ 6 to 9:30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. అండ్ సండే ఎలా ఉంటుందంటే కంప్లీట్గా మా కాలేజ్లో సండే కంప్లీట్గా హాలిడే అండి. ఎలాంటి స్టడీ అవర్స్, ఎలాంటి స్పెషల్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేయం. మన దగ్గర ఎలా ఉంటుందంటే సండే కంప్లీట్గా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు గేమ్స్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కంప్లీట్గా రెస్ట్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 5 o'clock అన్ని బ్రాంచెస్లో మన దగ్గర సండే రోజు ఎలా ఉంటుందంటే ఈవినింగ్ 5 o'clock అన్ని బ్రాంచెస్లో క్లాస్ రూమ్లో ప్రొజెక్టర్ పెట్టేసి మూవీస్ ప్లే చేస్తాం. సో సండే ఎంత ఫ్రీగా ఉంటారంటే ఈవెన్ పేరెంట్స్ ఏ సండే అయినా రావచ్చు. ఏ సండే రండి, కావాలంటే అవుటింగ్ తీసుకెళ్ళండి, ఈవినింగ్ వరకు రిపోర్ట్ చేయొచ్చు. సో ఎవరైతే పేరెంట్స్ రాని వాళ్ళు ఉంటారో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెక్షన్ మొత్తం గేమ్స్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ రెస్ట్ ఉంటుంది, ఈవినింగ్ మూవీస్. ఇది ఎవరీ సండే. స్పెషల్ క్లాసెస్ అని చెప్పేసి, ఎగ్జామ్స్ అని చెప్పేసి సండే అస్సలు కండక్ట్ చేయం. ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే హ్యాపీగా ఉంటారండి స్టూడెంట్స్. ఏదో బలవంతంగా ఇష్టంతో, నేనేం చెప్తా అంటే ప్రతి పేరెంట్కి స్టూడెంట్ కష్టంతోనే 10 hours చదివినా, ఇష్టంతో 1 hour చదివినా ఈక్వల్ అండి. ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి, అంటే ఇష్టంతో చదివే 1 hour మాకు కావాలి. ఆ టైప్ ఆఫ్ షెడ్యూల్స్ మా కాలేజ్లో ఉంటాయి. సో స్టూడెంట్స్ని ప్రెజర్ పెట్టేసి బలవంతంగా చదివించేసి అది మాకొద్దు. మాకు కావాల్సింది ఆల్రెడీ చెప్పాను, ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ అనేది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అది మేము ప్రొవైడ్ చేస్తాం, అది ప్రామిస్ చేస్తాం. ఎస్ మ్యామ్, ఫైనల్లీ ఏం చెప్తారు హోటల్ మేనేజ్మెంట్ తీసుకునే స్టూడెంట్స్కి? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక వినోద్ గారు అన్నట్టు ఇట్స్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. హోటల్ మేనేజ్మెంట్ అంటే ప్లీజ్ నా పేరెంట్స్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఇట్స్ నాట్ అట్ ఆల్ కుకింగ్. అక్కడ వెళ్ళాలి, వండాలి, సర్వ్ చేయాలి అన్నది కాకుండా ఇట్స్ బియాండ్ దట్. వర్డ్ ఇట్ సేఫ్ మేనేజ్మెంట్. ఇందులో మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి చాలా. మా దగ్గర అయితే వీ హ్యావ్ అ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ప్లస్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటర్ ఫెయిల్ అయ్యాము, డిగ్రీ ఫెయిల్ అయ్యాము, మాకు ఫ్యూచరే లేదు, మేము ఇంకేమీ చేయలేము అనేసి అటు పేరెంట్స్ సఫర్ అవుతూ, ఇటు పిల్లలు సఫర్ అవుతూ, అలాగా సఫర్ కాకుండా మా దగ్గర 1.5 year డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాంటి స్టూడెంట్స్కి, వేర్ దే కెన్ స్టడీ. ఈ డిప్లొమా చేసి ఎంతోమంది స్టూడెంట్స్ అబ్రాడ్లో ప్లేస్ అయ్యి మంచి జాబ్ చేసుకుంటూ దే ఆర్ వెల్ సెటిల్డ్. సో 1.5 year డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. నో నీడ్ టు వరీ దట్ మేము ఫెయిల్ అయ్యామా అని వరీ కాకండి. వీ హ్యావ్ అ choice for every student. We will build their career into a నైస్, అంటే వాళ్ళ కెరీర్ని ఫుల్ తీర్చిదిద్ది వాళ్ళని ఒక భవిష్యత్తులో 100%గా వాళ్ళని రికగ్నైజ్, సొసైటీలో రికగ్నైజ్డ్ పర్సన్గా మేము బయటికి అన్నది పంపిస్తాం. ప్రతి పేరెంట్కి ఏముంటుందండి, స్టూడెంట్ సెటిల్ అవ్వాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ చేయించారు, ఇంజనీరింగ్ 4 years కష్టపడి చదివిన తర్వాత జాబ్ వస్తుందా లేదా గ్యారంటీ లేదు. సరే అలానే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుదామంటే ఖచ్చితంగా 3-4 years ఫుల్ ఫ్లెడ్జ్ కూర్చొని చదువుతున్నారు, మన నోటిఫికేషన్స్ పడుతుందా లేదా గ్యారంటీ లేదు. సరే మెడికల్ ఫీల్డ్ సైడ్ వెళ్దామంటే ఖచ్చితంగా 4-5 years చదువుతూనే సెటిల్ అవ్వాలి, అది కూడా సెటిల్ అవుతుందా లేదా గ్యారంటీ లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే స్టడీస్ తక్కువ ఉండి అంటే స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. అండ్ దట్ టు 100% ప్లేస్మెంట్ అండి. ఎందుకంటే జాబ్స్ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇండియాలో చూసుకుంటే చాలా వరకు కొన్ని ఏరియాస్ పీపుల్ ఎలా ఉంటారంటే హోటల్ మేనేజ్మెంట్ అనేది చీప్గా చూస్తారు. నీకు డిగ్రీ లేకున్నా పర్లే, నువ్వు హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అయితే ఓకరా అంటారు, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ అయితే వద్దు అంటారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇండియాలో హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి 50,000 మినిమం శాలరీ ఉంది. అదే నువ్వు బయట కంట్రీస్కి అబ్రాడ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా 2 lakhs per month శాలరీస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మన దగ్గర బయట కంట్రీస్కి వెళ్ళాలంటే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ బయట కంట్రీకి వెళ్ళాలంటే వీసా వస్తుందా రాదా గ్యారంటీ లేదు. చాలామంది రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ అది కూడా స్టడీ వీసానే, మళ్ళీ నేను చెప్పేది ఓన్లీ స్టడీ వీసా కోసమే చాలా ట్రై చేస్తుంటారు. బట్ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ వాళ్ళకి ఏ కంట్రీకి వెళ్ళినా కూడా డైరెక్ట్ జాబ్ వీసా ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్ జాబ్ వీసా ఉంది. అటు హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, ఇటు జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు. ఎవర్ గ్రీన్ ఫీల్డ్ హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అండ్ 100% ప్లేస్మెంట్ ఫీల్డ్, 100%, దానిలో డౌటే లేదు. కాకపోతే జస్ట్ నువ్వు స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి వినోద్ గారు, అదేవిధంగా దీపిక మ్యామ్, చాలా మంచి దీన్ని తెలియపరిచారు. అసలు ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి, అసలు ఏ కోర్సెస్ తీసుకుంటే మంచిది హోటల్ మేనేజ్మెంట్ తర్వాత కూడా, వాటిపైన స్టూడెంట్స్కి అండ్
పేరెంట్స్ కి కూడా ఉన్న అపోహలు చాలా వరకు క్లియర్ చేశారు. అట్ ద సేమ్ టైం కాలేజీకి సంబంధించి కూడా ఏ కోర్సెస్ తీసుకుంటే మంచి, తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండు, డిఫెన్స్ అకాడమీలో ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు, వెల్ ట్రైన్డ్ పర్సన్స్ కూడా అక్కడ అకాడమీలో ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి మీరు ఇప్పుడే అడ్మిషన్స్ తీసుకోండి. సో ఇది ఇవాల్టి ప్రత్యేకమైన కార్యక్రమం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.